హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మేము కడప దగ్గర ఉన్న ఒంటిమిట్ట రామయ్య స్వామి ఆలయంకి వచ్చేసాము, మా కుటుంబం సభ్యులందరూ. ఇది ముఖద్వారము చూడండి. ఇలా రాజగోపురం ఎంత పెద్దగా చాలా బాగుంది కదా. ఇలాగా మనం స్టెప్స్ ఎక్కి లోపలికి దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి, గరుడ స్తంభం దగ్గర చాలా రకాల పూలతో డెకరేషన్ చేయడం జరిగింది. చాలా మంచిగా అలంకరణ చేశారు. చాలా రకరకాల పూలతో గుడి మొత్తం అలంకరణ చేశారు. లైటింగ్ కానీ సెట్ అంతా చాలా బాగా అలంకరణ చేశారు. ఇక్కడైతే కనుక భక్తులు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇలా తిరుపతి దేవస్థానంలో ఎలా ఉంటుందో కాలినడకన వెళ్ళడానికి అలా తయారు చేశారండి. ఇక్కడ చూడడానికి చాలా సేమ్ తిరుపతి లాగే అనిపించింది మాకు. ఇక్కడ చుట్టూ చెట్లు కానీ వాటి డెకరేషన్ కానీ చేయడం చాలా నీట్గా చేశారు. స్వామివారి దర్శనానికి దక్షిణం వైపు ఉన్న ద్వారం నుంచి వెళ్తున్నాము. ఇక్కడ రాజగోపురం అన్నమాట. ఈ రామయ్య స్వామికి 4 పక్కల 4 గోపురాలు ఉన్నాయి. మేము ఇలా దక్షిణం వైపు గోపురం దారి నుండి దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ క్యూ చాలా ఎక్కువగా క్రౌడ్గా ఉందండి. చూడండి ఎంత అందంగా అలంకరణ చేశారో గుడి. నాకైతే కనుక తిరుపతి దేవస్థానం చూసినట్లే అనిపించింది. అక్కడ తిరుపతి దేవస్థానం వాళ్ళే ఇక్కడ అలంకరణ చేసినట్లు అనిపించిందండి. అంత చక్కగా అనిపించింది. ఇక్కడ వెళ్ళే భక్తులకి తాగడానికి మంచినీళ్ళు, వాటర్ బాటిల్స్, అలాగే ప్రసాదం అంతా అవైలబుల్గా చేశారు. ఇక్కడ దక్షిణం ద్వారం నుంచి మేము లోపలికి వెళ్తున్నాము. నిన్న శ్రీరామనవమి పండగ సందర్భంగా స్వామివారి దర్శనంకి వచ్చే భక్తులు రద్దీగా ఉంటారని చెప్పి ఈ క్యూ ఏర్పాటు చేయడం జరిగిందండి. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య, చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య, కోర్కెలు తీర్చే వాడయ్య కోదండ రామయ్య, అందరి బంధువయ్య